పాక్కి మనం సహాయం చేయాలి. ఏ రకంగా సహాయం చేస్తాం? తప్పకుండా సహాయం చేయాలి. కరాచీ, రావల్పిండి మధ్యలో సుమారు 200 మంది వరకు కళ్ళు పోయి రకరకాల వ్యాధులతో అక్కడ హాస్పిటల్లో ఉన్నారు. సాధారణంగా మామూలు పరిస్థితుల్లోనే పాకిస్తాన్కి వైద్యం చేయించే సత్తా లేదు. అలాంటిది ఇప్పుడు దివాలా కోరుతనంలో అంచున ఉన్నటువంటి ఈ పాకిస్తాన్కి పాపం వాళ్ళకి కళ్ళకి పోతే వాళ్ళకి ఏం వైద్యం చేయించగలదు? ఆ రేడియేషన్ ధార్మిక శక్తి వాళ్ళని దాన్ని ఎదుర్కోవడానికి ఏం చేయగలదు? ఆలోచించండి. ఎంత కాదన్నా వాళ్ళు మన వాళ్ళండి, మనతో కలిసి ఉన్నవాళ్ళు, మనతో పాటు కలిసి ఉన్నవాళ్ళు, సహోదరులు. ఏదో మత ప్రాతిపదిక మీద జిన్నగాడు వాడు తుగ్లక్ గాడు వాడు అన్నమాట నిజమైంది. మాకు అన్నం లేకపోయినా పర్వాలేదు కానీ అణుబాంబు ఉండాలి అన్నాడు. అదేమైంది? అణుబాంబు ఉంది, అణుబాంబు నాశనం అయిపోయింది, అన్నం లేదు. ఇది దౌర్భాగ్య స్థితి. రాజకీయ నాయకుల దివాలా కోరుతనం, రాజకీయ నాయకుల ఆశలు ఇలాగ ప్రజల్ని ఎంత నాశనం చేస్తాయంటే ఏ మతమైనా సరే అందరూ ఒకటేనండి. బాధ ఒకటే, సంతోషం ఒకటే, ప్రేమ ఒకటే. ప్రజలు ఎప్పుడు కూడా దుర్మార్గులు కాదు, పాలకులే దుర్మార్గులు. నేను అది ఖచ్చితంగా నమ్ముతాను. ప్రజలు మంచివాళ్ళు, ప్రజలు అమాయకులు, ప్రజలకి ఏమీ తెలియదు. గొర్రెలు మందలు. పాప వాడికి ఏముందండి? మన ఇండియాలో చూడండి, ఒక బిర్యానీ ప్యాకెట్టు, ఒక 5,000 రూపాయలు క్యాష్ ఇస్తే ఎవడు పడితే వాళ్ళకి ఓటు వేస్తున్నాం కదా. చదువుకున్న వాళ్ళు మాలాంటి వాళ్ళే వేస్తున్నాం. అఫ్కోర్స్ నేను వేయలేదనుకోండి, చెప్తున్నమాట. నాకన్నా పెద్ద చదువుతున్న వాళ్ళు చేస్తున్నారు. నేను ఎంత కోరికేసుకోకొట్టే కానీ చెప్తున్నమాట. మరి ప్రజలు ఆ ఒక్క క్షణం గడిస్తే చాలు అనే దీంట్లో ఉన్నారు తప్పించి వీళ్ళకి ఏం తెలియదండి. కానీ మంచి పాలకులు ఉంటే, మోడీ లాంటి పాలకులు ఉంటే దేశం ఎలాగ తల ఎత్తుకొని గర్వంగా నడుస్తున్నారు. అలాంటి నాయకత్వం పాకిస్తాన్కి వచ్చి ఉంటే, మరి పాకిస్తాన్ మనం విడిపోయినప్పుడు వాళ్ళ జీడిపి చాలా ఎక్కువ మన దేశం కన్నా కూడా అది చాలా డెవలప్ అవుతుంది అనుకున్నారు. కానీ ఏం కాలం, రోజు రోజుకి నాశనం అయిపోయి ఇవాళ దివాలా అంచున ఉంది. మరి అలాంటి ఈ యొక్క రోగులకి ఇంకా కొన్ని వేల మంది, ప్రభుత్వం చెప్పే 200 మందే, కానీ నా ఉద్దేశ ప్రకారం చాలా వందల వేలలో ఉండుంటారు. ఎందుకంటే చాలామంది గ్రామీణ ప్రజలు అటు ఇటు పారిపోతున్నారు. మిలిటరీ వాళ్ళు కూడా వాళ్ళు చెప్పి మీరు వెళ్ళిపోండి అంటున్నారు. అలాంటి వారికి మనం సహాయం చేయాల్సిందే. మోడీ గారు సహాయం చేయండి సార్, ప్లీజ్. వాళ్ళు మనవాళ్ళు సార్.